ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు అయ్యేంత వరకు ఇచ్చే పారితోషికాలు కంటిన్యూగా 1వ తారీఖు లోపే ఇవ్వాలి. ఆశాలపై పని భారం తగ్గించాలి. ఇతర పనుల్లో ఆశాలను వినియోగించకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఆయా సమస్యలను పరిష్కరించాలని 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి సమస్యల మీద వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మన రాష్ట్ర కమిటీలు నిర్ణయించారు. 2 రాష్ట్ర కమిటీలు. అందులో భాగంగా ఈరోజు మనం ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారికి వినతిపత్రం అందజేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారు ఈ వినతిపత్రం తీసుకొని వారి యొక్క లెటర్ ప్యాడ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి లేఖ రాయాలని చెప్పి ముందుగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తూ ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. అనేక సంవత్సరాల నుండి సేవ చేస్తున్నప్పటికీ మన్ని పనిలో పెట్టుకునేటప్పుడు అంగన్వాడీ ఐసిడిఎస్ మాన్యువల్ ప్రకారం కావచ్చు, లేదు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, మన డ్యూటీలో పెట్టుకున్నప్పుడు, మనం ఉద్యోగం చేసినప్పుడు మనం చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు ఆచరణకు వచ్చిన తర్వాత మనతో చేపించుకుంటున్నటువంటి పనులు బండ చాకిరీ, వెట్టి చాకిరీ దానికి సంబంధం లేకుండా ఉంది. ఎంత చేసినా కానీ 1వ తారీఖు రోజు జీతాలు వస్తాయనేటువంటి గ్యారెంటీ లేదు. అది ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు ఆయనకు కావచ్చు. పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సినటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అడ్డా మీద కూలిపోతే ఉదయం కూలికి పోయి తర్వాత సాయంత్రం ఇంటి పెట్టినప్పుడు డబ్బులు ఇస్తూ వెళ్తారు. కానీ మనకి ఆ నెల జీతానికి గ్యారెంటీ లేదు. మాకు వేతనాలు ఇవ్వాలని, మాకు పారితోషికాలు చెల్లించాలని మనం డిఎంహెచ్ఓ ఆఫీసర్ ముందు, లేకపోతే డైరెక్టర్ ఆఫీసు, కమిషనర్ ఆఫీసర్ ముందు, లేకపోతే మన పిహెచ్ల ముందు ఈరోజు మనం ధర్నాలు చేసి అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్కి మ్యాచింగ్ ఇచ్చేసి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి. జీతం కోసం అడిగేటువంటి స్థితిని తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. దాన్ని లేకుండా ముందస్తుగానే జీతాలకి, పారితోషికాలకి బడ్జెట్ అలాట్మెంట్ చేసి అది గ్రీన్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా మన అకౌంట్లో పడేటువంటి పద్ధతిలో 1వ తారీఖే అది మన అకౌంట్లో రెమిట్ అయ్యేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రకరకాల కార్యక్రమాల్ని, ప్రభుత్వ పథకాల్ని ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ప్రతి పథకంలో, ప్రతి స్కీములో, ప్రతి కార్యక్రమంలో అంగన్వాడీలు ఆశలు లేకుండా ఆ కార్యక్రమం ఉండలేదు. ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తున్నారు. ఈ జనాభా లెక్కలు తీసేటువంటి డ్యూటీలో ఐసిడిఎస్ మాన్యువల్ లేనప్పటికీ అంగన్వాడీ టీచర్లకి డ్యూటీలు పడుతున్నాయి. ఆశా వర్కర్లు శిశు సంరక్షణ లేకపోతే మాతా సంరక్షణ చూడాల్సినటువంటి ఆశా వర్కర్లు బాలింతలు వదిలిపెడుతున్నారు, లేకపోతే గర్భిణీలు వదిలిపెడుతున్నారు, ఇళ్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనకి ఏ లక్ష్యం కోసం అయితే, ఏ పని కోసం అయితే మనం పెట్టారో ఆ పని కాకుండా ఇతర పనులు అన్నీ చేపిస్తుంటారు. ఇప్పుడు అంగన్వాడీ టీచరు జనాభా లెక్కలకు పోద్ది, అంగన్వాడీ టీచరు బిఎల్ఓలో పోద్ది, అంగన్వాడీ సెంటర్కి ఇన్స్పెక్షన్ కొత్తది, సెంటర్లో టీచర్ లేదని చెప్పి మెమోలు ఇస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. జనాభా లెక్కల కోసం మనం ఇప్పుడు పోతున్నాం. మనం పోతే మనకి ఇక్కడ కేసు వచ్చిందనుకోండి, ఆ కేసు అటెండ్ కాకపోతే మన ఉద్యోగాలు తీసేస్తున్నారు. కాబట్టి అధిక భారం పడుతుంది, ఇతర పనులు చేపిస్తున్నారు. మాకు సంబంధం లేనటువంటి పనులు కాకపోతే చేపించొద్దని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వేధింపులు లేవు, మానసికంగా క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్షోభ నుంచి విముక్తి కలగాలంటే, ప్రజలకు సేవలు చేయాలంటే ఆ సేవలే చేయాలి. ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీలు వేస్తున్నారు. బిఎల్ఓ డ్యూటీలు ఇప్పుడు వేస్తే బిఎల్ఓ డ్యూటీలు ఇక్కడ పనికి దెబ్బతింటుంది. ఇక్కడ పని దెబ్బతింటమే కాకుండా బిఎల్ఓ డ్యూటీ చేసినట్టు కూడా డబ్బులు రావట్లేదు, చేసినటువంటి కూడా డబ్బులు రావట్లేదు, సకాలంలో రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు గతంలో కొన్ని రాష్ట్రాల్లో
పశ్చిమ బెంగాల్లో లేకపోతే అస్సాంలో లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ సర్ అనేటువంటిది ఉన్నారా లేరా నేను ఓటర్ అనుకోండి, నేను నిజంగానే బతుకున్నా, నేను నిజంగా ఓటర్ అని చెప్పి నేను నిరూపించుకోవాలి. అంటే డ్యూటీలు వేస్తారు మీకు వెరిఫికేషన్కి, 4 రోజుల పాటు ఉంటుందట. మరి 4 రోజుల పాటు ఈ సేవలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఈ పద్ధతుల్లో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు జీతాలు పెడతామని చెప్పింది, అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పింది. కాబట్టి ఆ ప్రకారం మనం 18,000 రూపాయలు జీతాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ 18,000 రూపాయలు చాలా తక్కువ. దేశమంతా కార్మిక సంఘాలన్నీ 26,000 రూపాయలు జీతం అడుగుతున్నప్పటికీ మనం ఈ ప్రభుత్వంని 18,000 మాత్రమే అడుగుతున్నాం. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరిగినటువంటి ధరలకి అనుగుణంగా వేతనాలు సరిపోవట్లేవు. కాబట్టి ఏ మాట అయితే ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు, ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకొని మాకు జీతాలు 18,000 రూపాయలు పెంచాలి అనేటువంటి దాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. అనేక ఆందోళన చేసినాం. ఈ ఆందోళనలో ఇప్పటితో ఆగవిగా ఈ ఆందోళన అంగన్వాడీలు ఆశల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే సిఐటిలోకి రంగంలోకి సిఐటి దిగుతుంది. సిఐటి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తుంది, నడిపిస్తుంది. ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద పోరాటాన్ని రూపకల్పన చేస్తుంది. ఆ స్థితి తెచ్చుకోవద్దు. గతంలో ఏం చెప్పారంటే ఇలా ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఓడిపోవాలి, టీఆర్ఎస్ పార్టీ దిగిపోవాలి, టీఆర్ఎస్ పార్టీ కూలిపోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు చాలా చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు చూసినాం. ఇంకొక 6 నెలలు అయితే మళ్ళీ ఎన్నికల ప్రచారం మోసపోతారు. వాళ్ళ ఓట్లు వాళ్ళ సీట్లు అవి తప్ప ఇంకోటి ఉండవు. కాబట్టి మనం ఇప్పటిదాకా అంగన్వాడీలో కొన్ని హక్కులు సాధించుకున్నాం, ఆశా వర్కర్లలో కొన్ని హక్కులు సాధించుకున్నాం, కొన్ని చేసుకుని ఎవరు మనకి దయతోనో జాలితోనో భిక్ష వేసినవి కాదాయి. అవి మన పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటివి. పోరాటమే మనకి రక్ష, పోరాటమే మనకి హక్కులు నిలబెడుతుంది, పోరాటమే డిమాండ్లు పరిష్కారం చేస్తుంది. పోరాటాన్ని మనం నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పిహెచ్సి ఉంటే అక్కడ సిఐటి మీకు అండగా నిలబడుతుంది, అంగన్వాడీ సెంటర్ ఉంటే అక్కడ సిఐటి అండగా నిలబడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా అంగన్వాడీ వాళ్ళని కలిపి ఈ సమస్యల కోసం కొట్లాడతాం. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఆ ఎమ్మెల్యే గారికి మెమోరం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. కాపురం నియోజకవర్గంలో వారు స్పందించాలి. వారు ఉన్నటువంటి కాలంలో కూడా కొన్ని బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా ఇంతవరకు క్లియర్గా అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటి మీద కూడా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి ఆశల పట్ల అంగన్వాడీ పట్ల మీరు నిలబడాలని చెప్పి కోరుతూ ఇక భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరినీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ అర్జిస్తూ పోరాటాలని మనం ముందు తీసుకెళ్దాం. హక్కుల ద్వారానే మనం ఐక్యమవుతాం, హక్కుల ద్వారానే మనం హక్కుల్ని పోరాటం ద్వారానే మనం సాధించుకుందాం అని చెప్పి మీ అందరికీ కోరుతూ సెలవు.